అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంతిదేవి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం మహాభారతంలో. ఈరోజు 2 ప్రశ్నలు ఏమిటంటే, కుంతిదేవికి వరం ఇచ్చింది ఎవరు? రెండవ ప్రశ్న ఏంటంటే, కుంతిదేవి యొక్క మొదటి పుత్రుడి పేరు ఏమిటి? ఇప్పుడు కథని ఆరంభిద్దాం. వసుదేవుడికి తండ్రి గారు అయినటువంటి సురసేన మహారాజుకి ఒక కుమార్తె పుడుతుంది. ఆమె పేరు పృత. పృతని కుంతి అనే రాజ్యాన్ని పరిపాలించే కుంతిభోజుడు అనే ఒక మహారాజుకి దత్తత ఇచ్చేస్తారు సురసేన మహారాజు. అలా పృత పేరు కుంతిగా మారుతుంది. ఒక విధంగా చూస్తే వసుదేవుడు తండ్రి గారు అయినటువంటి సురసేన మహారాజుకి పుట్టింది కాబట్టి కుంతిదేవి కృష్ణుడికి అత్త అవుతుంది. కుంతిదేవి కుంతిభోజుడి దగ్గర పెరుగుతున్నప్పుడు చాలామంది మునులు ఋషులు కుంతిభోజుడు రాజ్యానికి వచ్చేవారు. కుంతిభోజుడు వాళ్ళకి చాలా చక్కగా సేవ చేసేవాడు. ఒకరోజు వాళ్ళ రాజ్యానికి దుర్వాస మహర్షి వస్తారు. దుర్వాస మహర్షికి కొంచెం కోపం ఎక్కువ. ఆయనని కుంతిదేవి చాలా చక్కగా చూసుకుంటుంది. దుర్వాస మహర్షికి కుంతిదేవి చేసిన మర్యాదలు నచ్చి ఒక వరం ఇస్తారు. నువ్వు ఎప్పుడు ఏ దేవుణ్ణి తలుచుకున్నా వాళ్ళు ప్రత్యక్షమయ్యి నీకు బిడ్డను ప్రసాదిస్తారు అని చెప్తారు. పాపం కుంతిదేవి ఏమో చిన్నపిల్ల, వరం ఇచ్చారు కదా అని తీసేసుకుంటుంది. కానీ నమ్మకం కలగట్లేదు. సరే కదా అని ఆ మంత్రాన్ని ప్రయోగించాలనుకుంటుంది. ఆమె గదిలో బయట కనిపిస్తున్న సూర్యభగవానుడిని చూస్తూ ఆ మంత్రాన్ని జపిస్తుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతారు. కుంతిదేవి హడలిపోతుంది సూర్యదేవుణ్ణి చూసి. ఎందుకంటే ఒక రాణి గదిలో మగవాళ్ళు అంటే ఆ రాణి యొక్క నాన్నగారు లేదా తోబుట్టువులు తప్ప ఎవ్వరూ రాకూడదు. కానీ సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యారు. కుంతిదేవి అంటుంది, నన్ను క్షమించండి, నేను ఈ మంత్రం యొక్క శక్తిని పరీక్షించడానికి జపించాను అని. సూర్యభగవానుడు అంటారు, ఈ మంత్రం చాలా శక్తివంతమైనది, ఒక్కసారి పిలిస్తే నేను ప్రత్యక్షం అవుతా. ఈ మంత్రం ఉచ్చరించటం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే నీకొక పిల్లవాడిని ప్రసాదించాలి కాబట్టి ప్రసాదిస్తా అనగానే కుంతిదేవి పాపం భయపడిపోతుంది. సూర్యుడు ఒక బిడ్డను ప్రసాదించి వెళ్ళిపోతారు. సూర్యుడి యొక్క అంశతో జన్మించారు కాబట్టి పెద్ద తేజస్వి మరియు సహజ కవచ కుండలములతో జన్మించారు. ఆయన పేరే కర్ణుడు. అసలు కర్ణుడికి కర్ణ అని పేరు ఎలా వచ్చింది అంటే ఆయన చెవులకి అద్భుతమైన కుండలాలు ఉన్నాయి కాబట్టి కర్ణ అని పేరు వచ్చింది. కుంతిదేవి హడిలిపోయి ఆలోచిస్తుంది. పాపం ఎవరిని సహాయం కూడా అడగలేని పరిస్థితి. తన యొక్క నగరం లోపలే ఒక నది ప్రవహిస్తూ బయటకు వెళ్తూ ఉండేది. నీటిలో తేలియాడేటువంటి ఒక పెట్టెను తీసుకొని దానిలో మెత్తటి వస్త్రములు వేసి చిట్ట చివరిగా కర్ణుణ్ణి హత్తుకొని ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టెను నీటిలో వదిలేస్తుంది. వదిలేసే ముందు సూర్యుడికి ప్రార్థిస్తుంది, నీ యొక్క కుమారుణ్ణి మంచిగా చూసుకునే వాళ్ళ దగ్గరికి చేర్చు అని. అలానే వాయుదేవుడికి గంగకి కూడా ప్రార్థిస్తుంది. అలా కర్ణుణ్ణి వదిలేయటం కుంతిదేవికి కూడా ఇష్టం లేదు. కాకపోతే రాజ్యం యొక్క పరువు ప్రతిష్టల కోసమని వదిలేస్తుంది. కానీ కర్ణుణ్ణి అస్తమానం తలుచుకునేది, నా కుమారుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని. మనం భీష్ముడి కథలో పాండురాజు గురించి తెలుసుకున్నాం కదా. పాండురాజుకి కుంతిదేవిని ఇచ్చి భీష్ముడు వివాహం చేస్తారు. పాండురాజుకి ఇంకొక భార్య ఉంటుంది. ఆమె పేరు మాద్రి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మహాభారతంలో పాండురాజుని పాత్ర అని ఉంటుంది, చూడండి. పాండురాజుకి ఒక ఋషి ఇచ్చిన శాపం వల్ల పిల్లల్ని కనలేకపోతాడు. ఒకవేళ ఆయన సంతానం కోసం ప్రయత్నిస్తే ఆయన మరణిస్తారు. కాబట్టి రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే సంతానం కావాలి కదా. ఇంకా రాజ్యాన్ని విదురుడికి, ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి అప్పగించేసి అరణ్యానికి వెళ్ళిపోతారు. అప్పుడు కుంతిదేవి కూడా పాండురాజుతో పాటు వెళ్తుంది. ఎంత అరణ్యంలో ఉన్నా ఒక రాజు బాధ్యత ఏంటి? కుమారుల్ని రాజ్యానికి రాజులుగా ఇవ్వాలి. అప్పుడు పాండురాజు అరణ్యంలో ఉన్న ఋషులను మునులను అడుగుతాడు, సంతానం కలగాలి అంటే ఏం చేయాలి అని. పాండురాజు వ్యాసుల వారి సహాయంతో పుట్టారు కదా. నువ్వు ఎలా అయితే వ్యాసుల వారి సహాయంతో జన్మించావో నీ భార్యను కూడా అలానే ఒక ఋషి ద్వారా గర్భం దాల్చమను అని సలహా ఇస్తారు అక్కడున్న మునులు ఋషులు. పాండురాజు జరిగిన విషయం మొత్తం కుంతిదేవి దగ్గర చెప్తారు. కుంతిదేవి ఒకే ఒక మాట చెప్తుంది, మీరు ఏమైనా చెప్పండి, కానీ నేను పరాయి పురుషుడి దగ్గరికి మాత్రం వెళ్ళను. కానీ నాకు చిన్నప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం ఒకటి ఉంది. అదేంటంటే నేను ఏ దేవతను ప్రార్థించినా ఆ దేవత వెంటనే ప్రత్యక్షమయ్యి నాకు ఒక బిడ్డను ప్రసాదిస్తారు. అది మన కురువంశం అభివృద్ధి మొత్తానికి కూడా చాలా పెద్ద ఆశీర్వాదం అవుతుంది అనగానే పాండురాజు చాలా సంతోషపడి వెంటనే నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. కుంతిదేవి చక్కగా మొట్టమొదటిసారి ధర్మకి ప్రార్థన చేస్తుంది.
ఆ ప్రార్థన ఫలితంగా ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు లభిస్తారు మొట్టమొదటి సంతానంగా. రెండవ ప్రార్థన వాయువుకి చేస్తుంది. వాయువు యొక్క కృపచేత భీముడు రెండవ సంతానంగా లభిస్తాడు. మూడవసారి ఇంద్రుడికి ప్రార్థన చేస్తుంది. ఇంద్రుడి యొక్క కృపచేత అర్జునుడు మూడవ సంతానంగా లభిస్తాడు. కుంతీదేవి ఇంకా ముగ్గురు చాలు అనుకుంటుంది. పాండురాజు లేదు, ఇంకా ఉత్పత్తి చెయ్యి పిల్లల్ని అని అంటారు. వద్దు, నాకు ముగ్గురు సరిపోతారు అని కుంతీదేవి అంటుంది. ఇప్పుడు పాండురాజు యొక్క రెండవ భార్య మాద్రికి కూడా ఉంటుంది కదా పిల్లలు కావాలి అని. మాద్రి వెళ్లి పాండురాజుని అడుగుతుంది, అక్కని మంత్రం నాకు కూడా ఇవ్వమని చెప్పండి, నాకు కూడా పిల్లలు కావాలి అని. అప్పుడు కుంతీదేవిని పాండురాజు అడుగుతారు, నీ చెల్లెలికి కూడా పిల్లలు కావాలి అంట, నీ మంత్రం ఇస్తావా అని. కుంతి అంటుంది, మంత్రం అయితే ఇవ్వను, కానీ మంత్రంతో దేవతలను పిలిచి మాద్రికి బిడ్డల్ని ప్రసాదించమని చెప్తాను అని చెప్తుంది. కుంతీదేవి మాద్రిని అడుగుతుంది, ఎవరికి ప్రార్థన చెయ్యను అని. మాద్రి కూడా చాలా తెలివైందన్నమాట. ముగ్గురు కుమారులు కుంతీదేవికి లభించారు కదా, ఒక్కటేసారి మంత్రం ఇస్తానంది కుంతీదేవి. చాలా తెలివిగా ఆలోచించి అశ్విని కుమారులు అనే దేవతలకి ప్రార్థన చేయమంది. వాళ్ళెప్పుడూ కూడా జంటగా తిరుగుతారు, జంట దేవతలు అన్నమాట. వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఇద్దరి కుమారుల్ని ప్రసాదిస్తారు. వాళ్ళే నకుల సహదేవుళ్ళు. మళ్ళీ పాండురాజు వెళ్లి కుంతీదేవిని అడుగుతారు, ఇంకా సంతానోత్పత్తి చేద్దామని. కుంతీదేవి అంటుంది, లేదు, ఇంకా నేను ఉపయోగించను ఆ మంత్రాన్ని, మాద్రికి కూడా ఉపయోగించను అని చెప్తుంది. అంతా బాగుంది. అరణ్యంలో 5 చిన్న చిన్న పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఒకరోజు పాండురాజు తన యొక్క రజోగుణం కారణం చేత మాద్రితో కలుస్తారు. పాపం మాద్రి ముందే హెచ్చరిస్తుంది, అయ్యా మీకు శాపం ఉంది కదా అని. అయినా వినకుండా కలుస్తారు. కలిసిన వెంటనే గుండెపోటు వచ్చి పాండురాజు మరణిస్తారు. మాద్రి కుంతీదేవితో చెప్తుంది, అక్క, నా సర్వస్వం పాండురాజే, ఆయన లేని చోట నేను ఉండలేను, ఈ 5 పిల్లల్ని నువ్వే చూసుకో అని చెప్పి పాండురాజుకి చితి పెట్టేటప్పుడు మాద్రి కూడా ఆ చితిలోకి ప్రవేశిస్తుంది. పాండురాజు మరియు మాద్రి మరణం తరువాత కుంతీదేవి పంచపాండవులను తీసుకుని హస్తినాపురానికి వెళ్తుంది. కుంతీదేవిని తెల్ల చీరలో చూసిన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైపోతుంది పాండురాజు మరణించారు అని. ప్రజలందరూ చాలా బాధపడతారు. కుంతీదేవి చాలా చక్కగా చూసుకుంటుంది పాండవులందరినీ, చాలా కాపాడుకుంటుంది. ఎందుకంటే కౌరవులకి చిన్నప్పటి నుంచే పాండవులంటే ద్వేషం, అసూయ. చిన్నప్పుడే భీముణ్ణి చంపేయాలనుకున్నారు విషం పెట్టి. కుంతీదేవి పాండవులతో పాటు అరణ్యానికి వెళ్తుంది. లాక్షగృహంలో కూడా ఉంటుంది. అరణ్యంలో ఉండేటప్పుడు భీముడు వీళ్ళ 5 మోసుకుంటూ తీసుకెళ్లేవాడు. ఎందుకంటే అరణ్యంలో నడుస్తూ అలసిపోయేవారు. కుంతీదేవి అప్పటికే వృద్ధురాలు అయిపోతారన్నమాట. భీముడు నడుస్తూ నడుస్తూ ఉంటాడు. మధ్యదారిలో హిడింబి అనే 2 రాక్షసులు ఉంటారు. హిడింబికి భీముణ్ణి చూడగానే నచ్చేస్తాడు. భీముణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటుంది హిడింబి. వెళ్ళి భీముణ్ణి అడుగుతుంది. భీముడు వద్దు వద్దు, నాకు సంబంధం లేదు అని అంటాడు. హిడింబి వెళ్ళి కుంతి మహారాణిని అడుగుతుంది. కుంతి మహారాణి అంటుంది, నువ్వు క్షత్రియ పుత్రుడివి, నువ్వు నా ఆజ్ఞతో హిడింబిని వివాహం చేసుకో అని. అలా పంచపాండవులలో భీముడికి మొట్టమొదటి వివాహం జరుగుతుంది. భీముడికి హిడింబికి పుత్రుడు పుడతాడు. అతని పేరే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు మామూలుగా పెరగలేదు. పుట్టిన వెంటనే పెద్దగా పెరిగిపోయి చాలా శక్తివంతుడు. అప్పటి నుంచి కుంతీదేవిని పంచపాండవుల్ని ఘటోత్కచుడు మోస్తూ అరణ్యాలు మొత్తం తిప్పేవాడు. పంచపాండవులందరూ అరణ్యంలో ప్రయాణించి ఏకచక్ర అనే ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడు ఇంటిలో, వీళ్ళు కూడా బ్రాహ్మణులుగానే ఉండేవారు. అక్కడ కుంతీదేవితో ఒకళ్ళు ఉండేవారు పంచపాండవులలో. మిగిలిన 4 భిక్ష కోసమని వెళ్ళేవారు. అయితే ఒకరోజు బ్రాహ్మణుడి ఇంట్లో నుంచి గట్టిగా ఏడుపు వినిపిస్తుంది కుంతీదేవికి. ఏమవుతుందబ్బా అని వెళ్ళి వింటుంది. అక్కడ వాళ్ళ ఇంటి యజమాని, ఆయన యొక్క భార్య, కూతురు, చిన్న పిల్లవాడు బాధతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే, అయ్యో, నన్ను నమ్ముకొని 3 ఉన్నారు, ఈ రోజు నేనే పోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని బాధపడతారు ఆ ఇంటి యజమాని. అంతలోపు వాళ్ళ భార్య అంటుంది, నేను వెళ్తాను, ఈ రోజు నా ప్రాణాలు ఇస్తాను, నేను పోతే మీరు ఇంకొకరిని భార్యగా చేసుకొని పిల్లల్ని బాగా చూసుకోవచ్చు అంటుంది. వాళ్ళ కూతురు అంటుంది, లేదు లేదు, నేను వెళ్తాను, అమ్మాయిగా నా బాధ్యత ఏంటి, పెళ్లి చేసుకొని మిమ్మల్ని చక్కగా కాపాడుకోవాలి పరువు మర్యాదలతో, పెళ్లి కాకుండానే మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెప్తుంది. ఇంతలో వాళ్ళ చిన్న కొడుకు, అంటే చాలా చిన్నవాడు, వాడు లేచి చిన్న కట్టెపుల్ల పట్టుకొని అంటాడు, అమ్మ, అక్క, మీరు వెళ్ళొద్దు, మీ బదులు నేను వెళ్తా, నా ఆయుధం పట్టుకొని
ఆ బకాసురుణ్ణి సంహరిస్తా అనగానే అప్పటి వరకు బాధలో ఉన్న ఆ ముగ్గురు నవ్వుతూ ఉంటారు. ఇది మొత్తం విన్న కుంతి మహారాణి లోపలికి ప్రవేశించి అడుగుతుంది, ఏమైంది అసలు అని. వాళ్ళు చెప్తారు, ఇక్కడ ఒక పెద్ద అసురుడు ఉన్నాడు, అతని పేరు బకాసురుడు, చాలా దుర్మార్గుడు. వాడు రాజ్యంలో ఉన్న వారందరినీ సంహరించేస్తుంటే మా రాజ్యంలో ఉన్న రాజు చాలా పిరికివాడు. ఆయన కాపాడలేక ఆ రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చాము. అది ఏంటంటే నీకు తినడానికి కావాల్సినంత ఆహారం రోజు పంపిస్తాము అని. కానీ ఆ బకాసురుడు ఆ ఆహారం ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళని కూడా నేను తినేస్తా అని చెప్పాడు. అలా రోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఈ రోజు మా ఇంటి నుంచి ఒకళ్ళు వెళ్ళాలి, అది ఎవరా అని మేము ఆలోచిస్తున్నాము అని అంటారు ఆ బ్రాహ్మణులు. అప్పుడు కుంతి మహారాణి అంటుంది, అయ్యో మీరేం బాధపడకండి, నా పిల్లవాడు వెళ్తాడు అని అంటుంది. ఆ బ్రాహ్మణులు అస్సలు ఒప్పుకోరు. మీరు మా అతిథి, మిమ్మల్ని పంపించడం అంత దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు అని చెప్తారు. మీరు వెళ్ళటానికి వీల్లేదు అని అంటారు. అయ్యో అలా ఏం లేదు, నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడికి కొట్లాటలు అంటే చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు గొడవల కోసం అని చెప్తుంది. కుంతి మహారాణి వచ్చి భీముడితో చెప్తుంది, ఈరోజు నువ్వు వెళ్ళు బకాసురుడి దగ్గరికి ఆహారం తీసుకొని అని. యుధిష్ఠుడు అంటాడు, అసలు మనం ఎందుకు వెళ్ళాలి అని. అప్పుడు కుంతి మహారాణి చెప్తుంది, ఇప్పుడు మనం వీళ్ళ ఇంట్లో ఉంటున్నాం, వీళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాం, వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అయినా వీళ్ళు వాళ్ళు అనుకోకూడదు, మనం క్షత్రియులం, కాపాడాల్సిన ధర్మం మనది అని చాలా మంచి గొప్ప గొప్ప విలువలను నేర్పిస్తుంది కుంతి మహారాణి పాండవులందరికీ. అలా చెప్పి ఒక ఎడ్ల బండి మొత్తం ఆహారంతో నింపి భీముడితో పాటు ఆ బండిని పంపిస్తుంది. భీముడు ఆ బకాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆహారాన్ని కిందకి దింపి తింటూ ఉంటాడు. ఆ రాక్షసుడు ఎవర్రా నా ఆహారం తింటుంది అని పట్టుకోవడానికి వెళ్తే భీముడు ఒక్క గుద్దు గుద్దితే బకాసురుడు ప్రాణం పోతుంది. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. కుంతి మహారాణి చెప్తుంది, మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదు, ఉంటే అందరికీ తెలిసిపోతుంది అని. ఆ రాజ్యం వాళ్ళు ఏరి వీళ్ళు అని వెతుకుతూ ఉంటారు. అలా పాండవులు కుంతి మహారాణి వెళ్ళిపోతారు ఆ రాజ్యాన్ని వదిలేసి. ఇంకా అప్పుడు ద్రౌపది స్వయంవరం జరుగుతుంది అని తెలిసి అర్జునుడు ఆ స్వయంవరానికి వెళ్తాడు. ఆ స్వయంవరంలో అర్జునుడు గెలిచి ద్రౌపదిని కుంతి మహారాణి దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు కుంతి మహారాణి పూజలో ఉంటుంది. వెనకాల నుంచి అమ్మ నీ కోసం ఒకటి తీసుకొచ్చాను అని అంటాడు. అప్పుడు కుంతీదేవి చూడలేదు కదా, అంటుంది, ఏది తీసుకొచ్చినా 5 పంచుకోండి అని రోజు చెప్పేది. అలానే ఆ రోజు కూడా చెప్తుంది. పాండవులందరూ ఆశ్చర్యపోతారు. కుంతీదేవి వెనక్కి తిరిగి చూడగానే ద్రౌపది ఉంటుంది. కుంతి మహారాణి అనుకుంటుంది, అయ్యో ఏంటి ఇలా అనేసాను అని. అప్పుడు వాళ్ళు అంటారు, అమ్మా నువ్వు చెప్పావు కదా మేము 5 పంచుకుంటాము అని అంటారు. ఎందుకు ద్రౌపదికి 5తో వివాహం జరిగిందో ద్రౌపది యొక్క కథలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పంచపాండవులు, ద్రౌపది మరియు కుంతీదేవి కలిసి రాజ్యానికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి ధృతరాష్ట్రుడు కాండవ ప్రస్థం ఇస్తారు. దానిని పాండవులు ఇంద్రప్రస్థంలా మార్చుకుంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు మహారాజు యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. అలాగే కృష్ణుడికి అగ్రపూజను చేస్తారు. అప్పుడు కుంతి మహారాణి చాలా సంతోషపడుతుంది, తన కుమారులకి రాజ్యం వచ్చినందుకు మరియు కృష్ణుడికి అగ్రపూజ చేసినందుకు. తరువాత జూదం ఆడతారు. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. మళ్ళీ అరణ్యానికి వెళ్ళిపోతారు. అప్పుడు కుంతి మహారాణి కూడా వెళ్తాను అంటుంది అరణ్యానికి. కానీ విదురుడు మరియు విదురుడి యొక్క భార్య సులభ వచ్చి ఆపుతారు. ఇప్పటికీ మీరు వృద్ధురాలు అయిపోయారు అని. అలా కుంతి మహారాణి విదురుడి దగ్గర ఉండేది. అనుక్షణం పాండవుల గురించి ఆలోచించేది, ఎలా ఉన్నారు నా కుమారులు అని. అరణ్యానికి వెళ్లే ముందు కుంతీదేవి దగ్గర ద్రౌపది ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తుంది. కుంతీదేవి చాలా బాధపడుతుంది, కోడలికి ఏంటి పరిస్థితి వచ్చింది అని. వెళ్లే ముందు చెప్తుంది ద్రౌపదికి, నకుల సహదేవులని జాగ్రత్తగా చూసుకో ద్రౌపది, వాళ్ళు అందరికన్నా చిన్నవాళ్ళు అని. అది కుంతీదేవి యొక్క గొప్పతనం. మాద్రి కుమారుల్ని జాగ్రత్తగా చూసుకోమంటుంది. కుంతి మహారాణి నిరంతరం కూడా కృష్ణ సేవలో ఉండేది. ఎప్పుడూ కృష్ణుడికి ప్రార్థన చేస్తూ ఉండేది. ఎప్పుడైతే కౌరవులందరూ మరణిస్తారో అప్పుడు వాళ్ళకి తర్పణాలు వదలటానికి గంగా నది ఒడ్డుకి వెళ్తారు.
ఆ సమయంలో కుంతీదేవి యుధిష్ఠిరుడితో చెప్తుంది, నువ్వు ఇంకొకరికి కూడా తర్పణం వదలాలి, మర్చిపోకు అని. అప్పుడు యుధిష్ఠిరుడు ఎవరికమ్మా అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి చెప్తుంది, కర్ణుడికి వదలాలి, అతను నీ యొక్క అన్నయ్య అని. కుంతీదేవి కర్ణుడిని ముందే కలుస్తుంది. ఎప్పుడైతే పాండవులు కౌరవులు తమ యొక్క శక్తిని ప్రదర్శిస్తారో అప్పుడు కర్ణుడు కూడా వస్తాడు ఆ స్టేజ్ మీదకి. కర్ణుడి యొక్క కవచకుండలాలు చూసి కుంతీదేవి గుర్తుపట్టేస్తుంది. కర్ణుడిని చూసి ఆశ్చర్యపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు విదురుడు వచ్చి లేపి అడుగుతాడు, ఏమైందమ్మా అని. కానీ కుంతి మహారాణి చెప్పదు కర్ణుడి గురించి. తర్వాత కర్ణుడిని వెళ్ళి కలుస్తుంది యుద్ధానికి ముందు. ఆ సమయంలో కర్ణుడు సూర్యదేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు చాలాసేపు. కుంతీదేవి కర్ణుడు వెనకాల ఉంటుంది. కర్ణుడు ప్రార్థన అయిపోయాక కుంతీదేవిని చూసి, ఏంటమ్మా ఇంత ఎండలో నా కోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతాడు. కుంతి మహారాణి అసలు కర్ణుడి వైపు చూడకుండా చెప్తుంది, నువ్వు నా కుమారుడివి, నా చిన్నతనంలో తెలిసి తెలియక సూర్యదేవుణ్ణి ప్రార్థించా, నువ్వు నాకు కుమారుడిగా జన్మించావు, ఇప్పుడు యుద్ధం నీ యొక్క తోబుట్టువులతోనే యుద్ధం విరమించుకో అని అడుగుతుంది. కర్ణుడు అంటాడు, నీ యొక్క కుమారులకి ఆపద అని తెలిసి వచ్చావా అమ్మా? యుద్ధం ముందు నీకు 5 పిల్లలు, యుద్ధం తర్వాత కూడా నీకు 5 పిల్లలే, నేను కేవలం అర్జునుడిని మాత్రమే సంహరిస్తా అని అంటాడు. కుంతి మహారాణి అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు 2 చేతులు చాపుతుంది. కర్ణుడు కుంతి మహారాణిని హత్తుకుంటారు. కుంతీదేవి కన్నీటితో కర్ణుడిని తడిపేస్తుంది. అదే కర్ణుడు పెద్దయ్యాక మొదటిసారి మరియు చివరిసారి కుంతి మహారాణి కలవటం. మొత్తం అయిపోయాక కుంతి మహారాణి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కుంతీదేవి మరణిస్తుంది. మొదటి అడిగిన 2 ప్రశ్నలకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.